Welcome to Recent Jobs. In every technical round or manager round, they love to ask about projects you have worked on because it gives them a clear picture of your skills and your experiences and also challenges that you break in your projects. So in today's video, we'll go over some of most common project-based interview questions and also tips on how to answer them effectively and examples to help how to prepare those questions. Here the mostly asked interview questions based on project కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వన్ బై వన్ చూసుకుంటే కెన్ యూ బ్రీఫ్లీ డిస్క్రైబ్ యువర్ ప్రాజెక్ట్, వాట్ వాజ్ యువర్ రోల్ ఇన్ ద ప్రాజెక్ట్. ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు తెలుగులో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ టెక్నికల్గా ప్రాజెక్ట్లో క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయో చూసుకుందాం. First one, can you briefly describe your project? What was your role in the project? What technologies did you use for this project and why did you choose them? What were some of major technical challenges you faced during this project? How did you overcome them? What new skills or technologies did you gain from working on this project? If you were to start the project again, what would you do differently? Write few lines of code in your project and explain it. Did you work in a team for your project? How did you collaborate with your team members? What did you learn from working on your project and how did you think it prepares for you this role? So first question చూసుకుంటే can you briefly describe your project? ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో కీప్ ఇట్ కాన్సైజ్ అంటే చాలా షార్ట్గా ఉండాలి. దట్ టు మెయిన్ థింగ్, గెట్ రైట్ టు ది పాయింట్. సోది ఏం చెప్పకుండా గెట్ రైట్ టు ది పాయింట్. వాళ్ళు అడిగారు కదా అని చెప్పి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకో, కొందరు ఉంటారు ఇంటర్వ్యూయర్స్, వాళ్ళకి మీరు కొంచెం ఓవర్ హైప్డ్గా లేకపోతే ఏదో తెలిసినట్టు పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు కోడ్ మొత్తం రాయమంటారు. సో అలాంటి ఓవర్ యాక్టివిటీస్ చేయకుండా కీప్ ఇట్ కాన్సైజ్, షార్ట్ అండ్ స్వీట్గా ఉంచేసి గెట్ రైట్ టు ది పాయింట్. మరీ డీప్గా వెళ్ళకండి టెక్నికల్ డీటెయిల్స్ పరంగా. జస్ట్ మీరు మీ ప్రాజెక్ట్లో పెట్టినటువంటి ఫీచర్స్ ఏంటి, లేదంటే అసలు ఓవర్వ్యూ, అసలు మీరు అనుకున్న అవుట్కమ్ ఏంటి, అందులో యూజ్ చేసిన టెక్నాలజీస్ ఏంటి, అవి ఎందుకు యూజ్ చేస్తారు, ఆ మెయిన్ థింగ్స్ మీరు డిస్కస్ చేస్తే సరిపోతుంది. సో అండ్ సెకండ్ పాయింట్లో మనం చూసుకున్నట్టుగా కీ ఫీచర్స్. జస్ట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టంలో కీ ఫీచర్స్ లైక్ మినీ స్టేట్మెంట్, డిపాజిట్, మనీ విత్డ్రా, ఇవి మెయిన్ ఫీచర్స్ అని చెప్పుకోవడం. కాంటెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వై ద ప్రాజెక్ట్ వాజ్ అండర్టేకెన్, వాటి యొక్క ప్రాముఖ్యత అంటే మనకు అవుట్పుట్ ఏంటి మన ప్రాజెక్ట్ అని చెప్పుకోవడం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఆన్సర్ ఇచ్చాను, దాన్ని బట్టి మీ ఆన్సర్ ఏంటో డిసైడ్ చేసుకోండి, అది మీ ప్రాజెక్ట్ డిపెండెన్సీ మీద ఉంటుంది. ప్రాజెక్ట్ 3 పారాగ్రాఫ్స్లో డిజైన్ చేశాను బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మనకి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, మనకు నేమ్తో స్టార్ట్ అవుతుంది అండ్ దాంట్లో మనం యూజ్ చేసేటువంటి అసలు ఫీచర్స్ ఏంటి అనేది మాత్రమే ఫస్ట్ పారాగ్రాఫ్. నీ ప్రాజెక్ట్ పేరు అండ్ దట్ ఫీచర్స్, నీ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఇన్ మై ప్రాజెక్ట్ వి డెవలప్డ్ అన్ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇక్కడ జస్ట్ నేమ్ మెన్షన్ చేస్తాం, జస్ట్ అన్ ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ aimed at providing users with secure and convenient access to banking services. The system allowed users to perform essential tasks such as checking mini statements, making deposits, transferring money between accounts and conducting balancing inquiries. అందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనేది చెప్పుకున్నాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మీ యొక్క ప్రాజెక్ట్ పేరు అండ్ మీ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్. అండ్ ఇప్పుడు మనం సెకండ్ పారాగ్రాఫ్కి వస్తే, అసలు నువ్వు యూజ్ చేసినటువంటి టెక్నాలజీస్ ఏంటి ప్రాజెక్ట్లో, వాటి వల్ల మీ ప్రాజెక్టులో ఏం డెవలప్ అయింది, యూజ్ ఏంటి, ఆ టెక్నాలజీస్ వల్ల యూజ్ ఏంటి మీ ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే, యూజింగ్ జావా ఫర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, వి ఎన్షూర్ రోబస్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ సెన్సిటివ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, while Spring Boot facilitated the creation of RESTful APIs for seamless communication between front-end and back-end components, and Angular was employed for the front-end to deliver a responsive and intuitive user interface, enhancing user experience across various devices.
సో ఈ సెకండ్ పారాగ్రాఫ్లో నేను యూజ్ చేసినట్టు టెక్నాలజీ ఏంటి, అది ఎందుకోసం యూజ్ చేస్తాను, యూజింగ్ జావా ఫర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ హియర్ యాంగులర్ వాజ్ ఎంప్లాయిడ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ టు డెలివరీ రెస్పాన్సివ్ అండ్ ఇనిషియేటివ్ యూజర్ ఇంటర్ఫేస్. అట్లా మీరు యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటి, దానివల్ల మన ప్రాజెక్ట్లో డెవలప్ అయ్యే పార్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ కమింగ్ టు థర్డ్ పారాగ్రాఫ్, మీరు అనుకున్న గోల్ ఏంటి అండ్ అట్ లాస్ట్ మీకు వచ్చిన అవుట్పుట్ ఏంటి అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అవర్ ప్రైమరీ గోల్ వాస్ టు క్రియేట్ ఏ ప్లాట్ఫామ్ దట్ నాట్ ఓన్లీ మెట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫర్ సెక్యూరిటీ and the reliability, but also provided a user-friendly interface that customers could easily navigate. This project challenged us to integrate complex functionalities while maintaining a focus on user-centric design principle. సో జస్ట్ దాని అవుట్పుట్ ఏంటి, మీరు అనుకున్న గోల్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఈ 3 పారాగ్రాఫ్స్ మీ యొక్క ప్రాజెక్ట్లో దాన్ని బట్టి నీట్గా రాసేసుకొని ప్రిపేర్ అవుతే సరిపోతుంది. దీస్ 3 paragraphs gives brief explanation about your project. And that's about this first interview question. Make sure to subscribe and never miss this our career boosting content. Thank you.